న్యూస్. నా పేరు వైష్ణవి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నాగాలాండ్ ఘటనపై లోక్సభలో ప్రకటన చేసిన అమిత్ షా. తీవ్రవాదులు అనుకొని పౌరులపై కాల్పులు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం. యాదాద్రి ఆలయానికి విరాళాల వెల్లువ. 55 లక్షల డీడీలను సమర్పించిన దానం నాగేందర్. కామారెడ్డి జిల్లా దోమకొండలో రామ్ చరణ్ సందడి. పోచమ్మ పండుగ వేడుకలో పాల్గొన్న దంపతులు. ఇక వార్తల్లోకి వెళ్తే, నాగాలాండ్లో భద్రతా బలగాలు పొరపాటున సామాన్య పౌరులపై కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. పౌరులను తీవ్రవాదులుగా భావించిన భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో తొలుత 6గురు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు భద్రతా బలగాలపై దాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం మరోసారి కాల్పులు జరపగా మరో 7గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నాగాలాండ్ బగ్గుమనేలా. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. దీంతో స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. దీంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని వసతులు ఏర్పాటు చేశారు. వేల మంది భక్తుల నడుమ వికారాబాద్ శ్రీరామ మందిరంలో అంగరంగ వైభవంగా రుద్రాభిషేకం, రథోత్సవం, ఊరేగింపు కార్యక్రమం జరిగింది. గత 30 రోజులుగా జరుగుతున్న రుద్రాభిషేకం కార్యక్రమంలో భాగంగా నగర సంకీర్తనతో మొదలై ఆవాహిత దేవతా పూజ, మహాన్యాస, లఘున్యాస పూర్వక లఘు రుద్రాభిషేకం భక్తులచే సమర్పించబడ్డాయి. ఆ పుష్పాలచే పుష్పాభిషేకం, పుష్పార్చన, అలంకార సేవతో పాటు పూర్ణాహుతి, పార్వతీ పరమేశ్వర్ల శాంతి కళ్యాణం, సంకీర్తన, సేవ, భజన కార్యక్రమం, మహామంగళహారతి, మహాప్రసాదం, అన్నదానం కార్యక్రమం, చివరగా దివ్య రథోత్సవం, మహామంగళహారతి పూజా కార్యక్రమాలు చెప్పారు. ఈ సందర్భంగా ధర్మపురి శ్రీ మఠం పీఠాధిపతి అనంత శ్రీ సద్గురు సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారు వికారాబాద్ ప్రజలను ఉద్దేశించి దివ్య సందేశాన్ని అందించారు.
యాదాద్రి ఆలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం రాజకీయ నేతలు, వ్యాపార ప్రముఖులతో పాటు సాధారణ ప్రజలు కూడా బంగారాన్ని విరాళంగా ఇస్తున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విమాన గోపురం స్వర్ణ తాపడానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కుటుంబం సమేతంగా 55 లక్షల రూపాయలు విలువ గల డీడీలను ఆలయ ఈవో ఎన్ గీతకు యాదాద్రి బాలయంలో అందజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున శ్రద్ధాంజలి కార్యక్రమాలను కొనసాగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. దాదాపు 10 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా స్కాలర్షిప్లు మంజూరు చేశామని, 74 సంవత్సరాల తర్వాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్లో అమల్లోకి వచ్చిందని ఆయన అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అంబేద్కర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంటున్నామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. भैया फ्लो करा से बाबा साहेब अंबेडकर జమ్మూ కాశ్మీర్లో షెడ్యూల్ కాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్ కానీ, రిజర్వేషన్స్ కానీ, మహిళా రిజర్వేషన్స్ కానీ, అనేక చట్టాలు కానీ ఈరోజు జమ్మూ కాశ్మీర్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా మరిన్ని అనేక కార్యక్రమాలు చేపట్టి పనిచేస్తాము. ఈరోజు దేశవ్యాప్తంగా భారత ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ మరి ఆన్లైన్ ద్వారా 10 లక్షల మంది విద్యార్థులకు ఆన్లైన్ లో ఈరోజు ఒకరోజే నేరుగా డీబీటీ ద్వారా స్కాలర్షిప్స్ కేంద్ర ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. గత కొన్ని రోజులుగా మేము రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ నిధులిస్తే ఆ నిధులను దారి మళ్లించి విద్యార్థులకు ఇవ్వకుండా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎస్సీ విద్యార్థులకు అన్యాయం చేయడం జరిగింది. అందుకే ఈ సందర్భంగా నేను నిర్ణయం తీసుకొని
విద్యార్థులకే నేరుగా డీబీటీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కాలర్షిప్స్ ఈరోజు ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాం. జై భీమ్. కామారెడ్డి జిల్లా దోమకొండ గడికోట వారసులైన కామినేని అనిల్ కుమార్, శోభన కుమార్తె అనుష వివాహ సందర్భంగా నిర్వహించిన పోచమ్మ పండుగకు సినీ హీరో రామ్ చరణ్ తేజ, ఉపాసన జంట హాజరైంది. కోట ప్రాంతం పూర్తిగా బ్యాండ్ భజంత్రీలతో మార్మోగింది. దోమకొండ గడికోట వారసులైన కామినేని అనిల్ కుమార్, శోభన్ల రెండో కుమార్తె అనూష వివాహం సందర్భంగా పోచమ్మ పండుగ వేడుకలు ఘనంగా గడికోటలో నిర్వహించారు. గడికోట ముఖద్వారం నుంచి గడికోటలోని పోచమ్మ దేవాలయం వరకు బోనం ఎత్తుకొని పెళ్లి కుమార్తె అయిన అనుష అందరినీ ఆకర్షించింది. కుటుంబ సాంప్రదాయమైన ఇంట్లో ఏదైనా శుభకార్యానికి ముందుగా ఈ విధంగా పండుగను నిర్వహిస్తున్నట్లు గడికోట వారసులు తెలిపారు. तो क्या बोलने का रख ले, तेरा काम तू कर रहे. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ములుగు ఎమ్మెల్యే సీతక్క దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్, పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు వెళ్దామని బండి సంజయ్ అన్నారు. ఆయన ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకెళ్తోందని, ఎన్ని సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని పట్టించుకోలేదని ఆయన అన్నారు. అంబేద్కర్కి భారతరత్నాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. जोहार बिआर अंबेडकर, जोहार जोहार डॉक्टर बिआर अंबेडकर, जोहार जोहार, जय भीम, जय भीम, जय भीम, जय भीम। जोहार बिआर अंबेडकर, जोहार बिआर अंबेडकर, जोहार बिआर अंबेडकर, जोहार जोहार। భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి వేడుకలను షాద్నగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, ఎంపీపీ కాజా ఇద్రిస్, జడ్పీటీసీ వెంకట్రామరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కవితా నారాయణ యాదవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడండి అన్న చేతి కాదా నా కింద సారు వస్తే అది తీసుకున్నాను. కాబట్టి ఈ కష్టజీవులు పైకి రావాలంటే ఏ విధంగా చేయాలని ఆలోచన వ్యక్తి, ముఖ్యంగా మన పౌరులకు ఒక గుర్తింపు తెచ్చింది ఓటాకు. ఓటాకు అనేది వజ్రాయుధం. అది ముఖ్యంగా రాజుల కాలంలో రాజులు దండయాత్రలు చేసి యుద్ధాలు చేసి రాజ్యాన్ని సంపాదించేది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఎవరికి కలవడకుండా నాలుగు పదల మధ్యన తన ఓటాకును వీళ్ళు ఇష్టమున్నోనికి చేసుకుంటే తన ఎన్నుకున్నోడే పరిపాలిస్తారు. కాబట్టి ఆ విధంగా అతనికి గౌరవం ఉంటుంది. అదేవిధంగా ఆ ఎన్నుకున్నోడు కావాల్సిన ఎన్నుకోబడిన వ్యక్తికి అలా కావాల్సిన ప్రజలకు కావాల్సిన ఎన్నుకోబడతాడు. కాబట్టి ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయంగా ముఖ్యంగా పరిపాలన చూస్తుంది బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. నిజంగా ఆయన ఇంకా కొన్ని రోజులు మన భారతదేశం జీవించింది ఉంటే చాలా సంస్కరణలు కానీ ప్రజలకు అందుబాటు ప్రజలకు కావాల్సిన సంస్కరణలు కానీ చాలా తెచ్చు. కాబట్టి ఇంకైనా మనకు మంచి రాజ్యాంగాన్ని ఇచ్చిపోయింది. కాబట్టి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. అటువంటి వ్యక్తులు భారతదేశంలో కానీ సమాజంలో కానీ అటువంటి మహాపురుషులు జన్మిస్తారు. వాళ్ళు అమరావతి రైతుల మహాపాదయాత్ర సందర్భంగా రేణిగుంటలో జిల్లా టీడీపీ సమన్వయ కార్యకర్తల సమావేశం జరిగింది. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అమరావతిలో చేపట్టిన పాదయాత్ర జిల్లాలోకి రానుండడంతో చేపట్టాల్సిన విధి విధానాలపై చర్చ జరిగింది. పార్టీలకు అతీతంగా అమరావతి రైతులకు మద్దతు తెలపాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో నుంచి టీడీపీ అందరూ ఏకమై అమరావతి రైతులు వెంట నడవాలని నిర్ణయించారు. అమరావతి సంబంధించినటువంటి మహిళా రైతులు రైతు సోదరులు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు జరిపేటువంటి పాదయాత్ర దాదాపు 35 రోజులు ఈరోజు కంప్లీట్ అయింది. చిత్తూరు జిల్లాలో రేపు పొద్దున 10 గంటలకు జిల్లాలో ఎక్కడ రాబోతున్నారు దానికి సంబంధించి కాళహస్తి నియోజకవర్గం నుంచి ఆ తర్వాత తిరుపతి నియోజకవర్గం, చంద్రగిరి నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుంది. దాదాపు 10 రోజుల పాటు జిల్లాలో వాళ్ళు ఉండడం జరుగుతుంది. 17వ తేదీ ఒక బహిరంగ సమావేశం కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఆ జేఏసీ సంబంధించినటువంటి సభ్యులు తెలియజేశారు, మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరినీ కూడా పిలుపునిస్తున్నాం. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎల్ఐసి కూడలి డాబా గార్డెన్లో అంబేద్కర్ విగ్రహానికి పలు రాజకీయ పార్టీకి చెందిన నేతలు, నాయకులు పూలమాలతో నివాళులర్పించారు. దళితులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం వైసీపీ ప్రభుత్వం మాత్రమేనని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన ఆశయాలను నెరవేరిస్తేనే ఆయనకు మనం ఇచ్చే అసలైన నివాళులని తెలిపారు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులకు పెద్దపీట వేస్తుందని, పదవుల్లో దళితులకు న్యాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చైర్పర్సన్ ఇచ్చిన 136 చైర్మన్లు ఇచ్చిన, అలాగే 8 నామినేటెడ్ పోస్టులు కానీ, లోకల్ బాడీస్ కానీ అన్నింటిలో కూడా 50% మందికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరి గిరిజనులు జరుగుతుంది. తప్పనిసరిగా ఆ మహానుభావుడు ఏదైతే కళ్ళగన్నాడో ఈ దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలి, అన్ని ప్రాంతాలు మరి అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలని కోరుకున్న నాయకుడు బాబాసాహెబ్. ఆయన ఆలోచనలు 100% అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు చరిత్ర నిలిచిపోతారు. రాబోయే రోజుల్లో కూడా అదే నిబద్ధతతో, అదే చిత్తశుద్ధితో చెప్పండి. ఇవాళ భారతదేశానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నేత లేరని చెప్పి మనం తెలియజేయాల్సిన రోజు. ముఖ్యంగా వర్ధంతి జయంతి 2 రోజులు కూడా అంబేద్కర్ గారిని ఏ విధంగా మనం అనుసరించాలి, ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా ఆయన్ని చదవాలి అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారి విగ్రహాలకి దండ వేయడంతో మాత్రమే కాదు, ఆయన ప్రపంచాది నేత అని చెప్పి ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. స్వయంగా ఆయన ప్రధానమంత్రి అవ్వడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వార్తలు ముగించే ముందు మరొకసారి బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నాగాలాండ్ ఘటనపై లోక్సభలో ప్రకటన చేసిన అమిత్ షా, తీవ్రవాదులు అనుకొని పౌరులపై కాల్పులు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం. యాదాద్రి ఆలయానికి విరాళాల వెల్లువ. 55 లక్షల డీడీలను సమర్పించిన దానం నాగేందర్. కామారెడ్డి జిల్లా దోమకొండలో రామ్ చరణ్ సందడి. పోచమ్మ పండుగ వేడుకలో పాల్గొన్న దంపతులు. ఇంతటితో వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి వీనా న్యూస్.